మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్తో దాదాపు 35 మంది మావోయిస్టులను లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2:30 డీసీపీ ముందు మావోయిస్టులు లొంగిపోవాలన్నారు. ఇందులో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నట్లుగా కూడా సమాచారం. అంతేకాదు కేఎండీసీ కమాండర్ ఎర్రోళ్ల రవి అలియాస్ ప్రశాంత్ సైతం లొంగిపోనున్నారు. రైట్, ఇక మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్తో దాదాపుగా 35 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 2:30 డీసీపీ ముందు మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇందులో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కేఎండీసీ కమాండర్ అరోళ్ల రవి అలియాస్ ప్రశాంత్ సైతం లొంగిపోతున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోని ఏదైతే ఇటు పోలీసులు చేసిన ఆపరేషన్ లోని ఇటు మావోయిస్టులకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు సుమారు 35 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందైతే లొంగిపోనున్నారు. వీళ్ళలో 3 అగ్రనేతలు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఈ మేరకు పూర్తి వివరాలను మరికొద్ది సేపట్లో అంటే డీజీపీ శ్రీధర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రెస్ మీట్ ద్వారా మొత్తాన్ని తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి వరకు ముఖ్యంగా ఈ మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఇదే భారీ లొంగుబాటు అని కూడా చెప్పొచ్చు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ఖజార్ లో పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న అగ్రనేతలు ఎన్కౌంటర్ లో మరణించారు. అయితే గతంలో మనం చూసాము హిడ్మా కూడా ఏదైతే మారేడుపల్లి దగ్గర ఇదే ఎన్కౌంటర్ లో చనిపోయారో అయితే ఆ ప్రభావంతో ఇంకొందరు స్వచ్ఛందంగా తమ కేడర్లో పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. పోలీసులు మాత్రం మావోయిస్టులకు ప్రజల మద్దతు తగ్గిపోవడం, అలాగే పార్టీ నెట్వర్క్ నిర్వీర్యం కావడం, అలాగే అనారోగ్యాల బారిన పడడం, అలాగే ఎన్కౌంటర్ల భయం, అలాగే సిద్ధాంతపరమైన విభేదాలు, అలాగే తెలంగాణ ప్రభుత్వం పునరావాస కార్యక్రమాల కారణంగా ప్రస్తుతం చాలా మంది లొంగిపోతున్నారు. అయితే ఛత్తీస్గఢ్ తో పాటు ఇటు తెలంగాణలోనూ ఈ మధ్య కాలంలోనే పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవ స్రవంతులు అయితే కలిసారు. అయితే నవంబర్ నెలాఖరులో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే గతంలో 2021 సెప్టెంబర్ లో 52 మంది, ఈ ఏడాది మార్చి 15న 64 మంది, అలాగే ఏప్రిల్ 5న 86 మంది, మే 9న 38 మంది లొంగిపోయారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డ్ తో పాటు పునరావాస పథకం కింద ఇతర ప్రయోజనాలను కూడా తెలంగాణ పోలీస్ శాఖ అందిస్తుంది. అయితే తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి మావోయిస్టుల గురించి గత ప్రెస్ మీట్ లో చూసినట్టయితే తెలంగాణలో మిగిలింది 59 మంది మాత్రమని స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఇందులో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు గణపతి, అలాగే దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, పాక హనుమంతు, అలాగే పసునూరి నరసింహ, నరహరి, వీళ్ళందరూ కూడా తెలుగువారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారని తెలుసు. మరో 10 మంది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కమిటీ హోదాలో అవుతున్నారు. అయితే బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాగా వెంకిడి సత్యనారాయణ రెడ్డి, అలాగే కంకనాల రాజిరెడ్డి, అలాగే ముప్పిడి సోమయ్య, అలాగే గిరిరెడ్డి పవనానందరెడ్డి, అలాగే జోడే రత్నాబాయ్ ఎలియస్ సుజాత, అలాగే లోకేటి చందర్, అలాగే శేఖర్ ఎలియస్ మంతు, మేకల మనోజ్, అలాగే కర్ర వెంకటరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన వారు 4 ఉండగా మిగిలిన వారంతా కూడా ఛత్తీస్గఢ్ చెందిన వారే. అయితే తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇతర రాష్ట్రాల కమిటీలు అయితే పనిచేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ లొంగుబాటులో కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఇది డీజీపీ ఆఫీస్ లో డీజీపీ ఎదుట శ్రీధర్ రెడ్డి ముందు అయితే వీళ్ళందరూ కూడా లొంగిపోనున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.